ఓ ప్రసాదు. ఆ? జస్ట్ ఇప్పుడే మన ప్రసాద్ను చూసొచ్చాను. హిట్ డైరెక్టర్లను వెంటాడి వెంబడించి వాళ్ళ నెత్తిన చేతిలో డిజాస్టర్ పెడుతున్నాడు మన ప్రసాద్. బడ్జెట్ కంట్రోల్లో ఉండాలి అనే క్లాసులు ఉంటాయి, రెమ్యునరేషన్ పైనే మన చూపు. కొత్త కథలు పుట్టుకురావాలి అనే ఆదర్శాలు ఉంటాయి. మాకు మాత్రం ఏ సినిమా హిట్ అయితే దానికి స్పూఫే కావాలి, మాతో పాటు మునగడానికి ఇంకో తోక కావాలి. హిట్ అయితే అంతా మాదే అని తొడలు వాయగొట్టుకుంటాం, ఫట్ అయితే బలవంతంగా డైరెక్టర్కి రుద్దుతాం. రెమ్యునరేషన్ ఎక్కువ, బడ్జెట్ ఎక్కువ, టికెట్ ప్రైస్ ఎక్కువ, కానీ కంటెంట్ శూన్యం. మళ్ళీ కలెక్షన్స్ అంటే మక్కువే. హిట్ అయిన సినిమాలని తిప్పి తీసి నీది పొడుగంటే కాదు నీది పొడుగంటే అదే సినిమా ఏమన్నా అంటే స్ట్రైకులు వేస్తాం, కోర్టుకి వెళ్తాం, పర్మిషన్లు తెచ్చుకుంటాం. కోర్టులు కూడా మా కోసం భలే పనిచేస్తాయి. ఏం లేకపోయినా జనాలకి 600 700 బొక్క పెడతాం. బొక్కెట్టుకొని సైలెంట్గా ఉండాలి, కానీ అలా ఉంది ఇలా ఉంది అని చెప్పకూడదు. ఎందుకంటే మాకు కోర్టు పర్మిషన్ ఇచ్చింది. ఫ్యూచర్ని ముందే ప్రిడిక్ట్ చేశాడు మా ప్రసాద్. దమ్ముంటే ఎదురుగా నిలబడి కలబడాలి, లోపలికి దూరి తలుపేసుకొని అరవడం ఏంటి అని మీరు అనుకోవచ్చు. యుద్ధంలో ఇదొక స్ట్రాటజీ. సినిమాలో తడి లేదు కాబట్టి ఇలా బెదిరించి రివ్యూలు రేటింగ్లు కంట్రోల్ చేసి ముందే కొట్టించిన పోస్టర్లు రిలీజ్ చేస్తాం. హిట్ అని చెప్పి ప్రసాద్ ల్యాబ్లో బూజు పట్టిన పెన్ డ్రైవ్కి మెరుగులు దిద్ది జనాలను ఎత్తిన వేస్తాం. అది మ్యాటరు. ఇక మన ప్రసాద్ ఎలా ఉన్నాడంటే బిలో యావరేజ్ క్రింజ్ కంటెంట్. ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే నచ్చొచ్చేమో, మనకు తెలీదు. జనాలు ఉంటారా పారిపోతారని టెస్ట్ చేశారు అంతే. కుర్రాడు మరీ లేతగా ఉన్నాడు. ఒక టికెట్కి 10 సినిమాలు చూపించాడు. తులసి, డాడీ, విశ్వాసం, జైలర్, సంక్రాంతికి వస్తున్నాం, అన్ని సినిమాలని ఉడకబెట్టి ఆరబెట్టి ఎండబెట్టి మిక్సీలో వేసి తిప్పి మన మొహాన కొట్టాడు. వింటేజ్ లుక్ కోసం పరితపించడం, స్టోరీని గాలికి వదిలేసి అవసరం లేని సీన్లు యాడ్ చేసి అబ్బో ఫస్ట్ హాఫ్లో ప్రీ ఇంటర్వెల్ వరకు ఓకే, ఇక అక్కడి నుంచి క్రింజ్ని ఖండాంతరాలు దాటించాడు. మన సంఖలో మనం ఏలేటి గెలుకోవడం కాదు, పక్కనోళ్ళతో గిలిగింతలు పెట్టించుకున్నా నవ్వురాదు. ఫస్ట్ హాఫ్లో ప్రీ ఇంటర్వెల్ వరకు చూసి అరే బాస్ ఇట్టు కొట్టాడే అనుకున్నా. సరిగ్గా అక్కడే డైరెక్టర్ అన్నయ్య లీడ్ తీసుకొని తన క్రింజినంతా రంగరించాడు. ఇక సెకండ్ హాఫ్లో బాస్ లీడ్ తీసుకొని ఏలేటి గెలికి యథావిధంగా చెడగొట్టి అస్సాం బాట పట్టించాడు. గెస్ట్ రోల్లో ఎంట్రీ ఇచ్చిన వెంకీమామ గోస్టులా తయారయ్యాడు సినిమాకి. సినిమాని లేపుతాడనుకుంటే మనల్ని లేపేశాడు. నీది పొడుగంటే కాదు నీది పొడుగని పొగుడుకోవడం, ఈయనది పట్టుకొని ఆయన ఊగులాడడం, ఆయనది పట్టుకొని ఈయన ఊగులాడడం, అదే పాటలు. బాబోయ్ క్రింజ్ అనే పదానికి అర్థం పర్థం పరమార్థం ప్రతిపదార్థం నానార్థాలు చూపించారు. ఇక స్టోరీ విషయానికి వస్తే ఇంటెలిజెంట్ రా ఏజెంట్ అయిన మన బాసు 9 ఆంటీకి లైన్ వేసి 2 పాటలు కంప్లీట్ అయ్యేలోపు పెళ్లి చేసుకుంటాడు. అది చూసిన 9 ఆంటీ వాళ్ళ నాన్న నాకంటే పెద్దవాడిని చేసుకోవడం నాకు ఇష్టం లేదని చెప్పి వాళ్ళిద్దరిని విడగొడతాడు. విడాకులు తీసుకుంటారు. 6 సంవత్సరాల తర్వాత పిల్లలు గుర్తొచ్చి వాళ్ళు చదివే స్కూల్లో పీఈటీ టీచర్గా జాయిన్ అయ్యి వాళ్ళకి దగ్గర అవుతాడు మన బాసు. అది కనుక్కున్న 9 ఆంటీ వార్నింగ్ ఇచ్చి పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతుంది. ఇంతలో 9 ఆంటీ వాళ్ళ నాన్న పైన బాంబు దాడి జరుగుతుంది. వాళ్ళకి సెక్యూరిటీగా మన బాస్ వెళ్తాడు. అక్కడ ఇంటర్వెల్ పారిపోవడానికి ఛాన్స్ దొరుకుతుంది, కానీ 500 రూపాయలకి న్యాయం చేయాలి కాబట్టి ఆ ఛాన్స్ మనం వాడుకోం. ఇంతలో సెకండ్ హాఫ్ కూడా స్టార్ట్ అయిపోతుంది. కామెడీ పేరుతో క్రింజ్ చేసి మనల్ని ఇంకా పరీక్షిస్తారు. చాలాసేపు నస తర్వాత వెంకీమామ ఎంట్రీ ఇస్తాడు 9 ఆంటీని రెండో పెళ్లి చేసుకోవడానికి. బాసుతో నసపడుతున్న మనకి అమావాస్య చీకట్లో లాంతర్లా కనబడతాడు వెంకీమామ. 2 నిమిషాల తర్వాత ఆ చీకటే బెటర్ ఏమో అనిపిస్తుంది. ఇక ఆ బాంబు దాడి చేసిన బాసు కనిపెట్టి వాడిని చంపేసి ఎండుకడ్డేసి మనల్ని బతికిస్తాడు. ఆ అవకాశం కోసమే ఎదురు చూస్తున్న మనం పెట్టిన 500 రూపాయలకు న్యాయం చేయాలని కూర్చొని మనం అన్యాయం అయిపోయామే అని గ్రహించి అనుకున్నదే తడవుగా లేచి లగెత్తుతాం. ఇక సినిమా ఎలా ఉందంటే ఇంత చెప్పినా ఇంకా సినిమా ఎలా ఉంది అంటున్నారంటే ఈ సినిమాని ఒక 10 సార్లన్నా మీకు చూపించాల్సిందే. ఫస్ట్ హాఫ్ అయితే యావరేజ్ ఓకే, కామెడీతో అలా అలా లాగించారు, చాలా వరకు క్రింజే ఉంది. కానీ సెకండ్ హాఫ్ మాత్రం సీరియల్ చూస్తున్న ఫీలింగే వస్తుంది. వెంకీ క్యారెక్టర్ అసలు అవసరమే లేదు సినిమాలో, బలవంతంగా ఇరికించారు. కొన్ని చోట్ల కామెడీ వర్కౌట్ అయ్యింది, చాలా చోట్ల అది క్రింజ్ అయింది. టెక్నికల్గా చెప్పుకోవడానికి ఏం లేదు, స్టోరీ కూడా ఏమీ లేదు. సేమ్ సంక్రాంతికి వస్తున్నాం టెంప్లెటే మొత్తం. కామెడీ కొంతవరకు వర్కౌట్ అయ్యింది. మొత్తానికి సినిమా అయితే అస్సామే.
ఫ్యామిలీ ఆడియన్స్ హ్యాండ్ పడితే చెప్పలేం మనం. వాళ్ళకి అదే వైకుంఠం, ఎంత క్రింజ్ ఉంటే అంత ఇష్టం వాళ్ళకి. సో ఓవరాల్గా ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే నచ్చితే నచ్చవచ్చు, జనరల్ ఆడియన్స్కి మాత్రం ఎక్కదు, నాకైతే బిలో యావరేజ్ అనిపించింది. మరి మీరేమంటారు కింద కామెంట్ చేయండి. సో గాయస్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.